నెక్స్ట్ ఏమంటుండు, కనకపు సింహాసనమున శునకమట. ఎవరైనా కేటీఆర్ అంటుండు, సింహాసనం మీద కుక్క కూర్చున్నది అంటుండు. డైరెక్ట్గా ఎవరిని అటాక్ చేస్తున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పాలని మీ నాయనని అడగాలి. మీ నాయన ఏమన్నాడు? నేను కాపలా కుక్క లెక్క ఉంటా అన్నాడు. అది కూడా కుక్కే కదా, అది కూడా కుక్కనే కదా. వీళ్ళేమనలేదు అట్లా. మీ నాయనని కాపలా కుక్క లెక్క ఉంటా అని చెప్పి తోడేలైపోయి ఇప్పుడు పులయిండు. మరి దానికి ఏం సమాధానం చెప్తావు? మంచి పదవిలోకి వచ్చిన నీచ మానవుల బుద్ధి మారదు. ఎవడు నీచం? అధికారం చేపట్టి 45 రోజులైనా మమ్మల్నే తిట్టిపోస్తున్నారు. అలాంటి వారి గురించి మాట్లాడి నోరు పాడు చేసుకోను. 45 రోజులైనా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా? కాంగ్రెస్ పార్టీని బీజేపీ జాకీ పెట్టి లేపుతోంది. గవర్నర్కు కోదండరాం రాజకీయ నేపథ్యం కనిపించలేదా? రేవంత్ రెడ్డికి కాదు, రాష్ట్ర ప్రజలకు బాధ్యులుగా ఉండండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఇప్పుడు మీ నాయనని అడుగు, ఫస్ట్ కుక్కెవరో మీ నాయన అడుగు. ఇప్పుడు ఏమంటుండు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, కోదండరాంకి గవర్నర్ పదవి ఎట్లిస్తారా అంటుండు. సిగ్గుందా కొంచెమన్నా? కోదండరాం పదవిని తప్పుబట్టే స్థాయికి నువ్వు దిగజారిపోయినావంటే నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పార్టీ ఎంత దరిద్రమైన పొజిషన్కి వెళ్ళిపోతుందో ఆలోచించుకో. నీ నోరే నిన్ను ఆగం చేస్తున్నది, నీ పార్టీని ఆగం చేస్తున్నది. అందుకే మనం చెప్తున్నాం కదా, ఈ కేటీఆర్ని పక్కకు తప్పించకపోతే ఈ పార్టీ కథమే. ఎవరన్నా కోదండరాంకి ఎందుకు ఇచ్చారని అంటారా అండి? కోదండరాం రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడైండు? మీ నాయన నువ్వు మీ కుటుంబం అంతా చెలరేగిపోతుంటే, విచ్చలవిడిగా అహంకారంతో పేటరేగిపోతుంటే అప్పుడు ఆయన పార్టీ పెట్టిండు. సరే, ఆయన పొలిటికల్ లీడరే అనుకుందాం, రాజకీయ నాయకుడే అనుకుందాం, ఎందుకంటే పార్టీ ఉన్నది లీగల్గా కాబట్టి. అసలు ఆయన చరిత్ర ఏంది? అసలు ఎట్లా అనాలనిపించింది? ఆయన ఉద్యమం చేసినప్పుడు, ఆయన తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు ఏడున్నవాయను? ఏడ హోటల్లో, ఏడ బాత్రూంలో గిన్నెలు కడుగుతున్నావు, బాత్రూమ్లు కడుగుతున్నావు? కోదండరాం పదవి ఎందుకు ఇచ్చారు అంటుండు. కామన్ సెన్స్ ఉండాలి కదా. అదే కోదండరాం జేఏసీ కనుసన్నల్లోనే మీ నాయన పనిచేసిండు. అర్థమైందా? మీ నాయన ఇంట్లో వండుకున్నప్పుడు, మీ నాయన వివిధ కార్యక్రమాల్లో ఇంట్లో సైలెంట్గా వండుకున్నప్పుడు ఇదే జేఏసీ లేపింది. తెలంగాణ ఉద్యమాన్ని, మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళింది ప్రజల సహకారంతో. అర్థమైందా? ఇప్పుడు నీకు పదవి ఎట్లా వచ్చింది? కోదండరాం ఆ పొజిషన్లో లేకపోతే నీకు అధికారం వచ్చేదా 10 సంవత్సరాలు? కొంచెమన్నా ఉండాలా. ఏది పడుతుంది అంటే వీళ్ళకి అవకాశం దొరికింది అని అనుకుని అది వెనక ముందు ఏం ఆలోచించకుండా నోరుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. నువ్వు కోదండరాంని మాట్లాడేంత పెద్దోడు అంటే ఇక నువ్వు ఇక మరి ఏమనుకున్నావు అంటే నేను మంత్రిగా పనిచేసిన అనుకుంటున్నావేమో. నీ అయ్య లేకపోతే ఏడనయా నీ బతికేడా, నీ కథ ఏడా? పారాషూట్ వేసుకొని వచ్చి ఒక ఆయన సీటుకి కొల్లగొట్టి సిరిసిల్లలో 200 ఓట్లతో గెలిచి అధికారం ఉంది కాబట్టి నడిపించినావు. ఇప్పుడు నడిపి నీకు దమ్ముంటే నీ పార్టీని. మిమ్మల్ని చవటలు వెధవలు అనగలం, డిక్షనరీలు వెతికి మరీ తిట్టగలం. మీవి విలువలు లేని రాజకీయాలు. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం. కోదండరాంను మేము గౌరవించాం. కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ఫైర్. కోదండరాంని తలుపులు బద్దలు కొట్టి పోలీసులు అరెస్ట్ చేసినారు కదా. తెలంగాణ జేఏసీ చైర్మన్గా మీ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది ఆయన ఆనాడు. మీరు బై ఎలక్షన్లో గెలవడానికి, ఏది ఉద్యమం సమయంలో. మీరు ఇప్పుడు అధికారంలోకి రావడానికి లాస్ట్ 10 సంవత్సరాలు. సరే, ఫస్ట్ 5 ఇయర్స్లో మొదటిసారి, రెండోసారి అంటే ఆయన పోరాటమే చేసిండు అనుకో. మరి ఆయన మీరు అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇప్పుడు ఆయనకి ఎందుకు గవర్నర్ పదవి ఇచ్చినట్టు? సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికి.